తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారికి మానసిక శాంతిని పెంపొందించుకోవడానికి అధికంగా కృషి చేస్తారు. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు మీ ఆలోచనలను ఉపయుక్తంగా వాడుకుంటూ ముందుకు వెళ్ళడానికి, ఆలోచనలు చేయడానికి అవకాశం అనేది ఉంది. మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే మార్గాలు వెతుక్కుంటారు. వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణ, వ్యక్తులతో కొంత విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు కొత్త వ్యక్తుల్ని నమ్మి కొత్త ప్రాజెక్ట్స్ మొదలుపెట్టేటప్పుడు కానీ, లేకపోతే వృత్తిపరమైన విషయాల్లో కొన్ని ఆలోచనలని మీరు ముందుకు తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కానీ చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి కావచ్చు, లేకపోతే దానికి ఎదురవుతున్న కొన్ని ఇబ్బందుల వల్ల కావచ్చు, ఆ పనిని పూర్తిగా చేయడంలో కొంత ఘర్షణ అనేది ఉంటుంది. కాబట్టి ముందుగా మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి, డిప్రెషన్ని అధిగమించాలి, ముఖ్యంగా యోగా, మెడిటేషన్ లాంటివి చేయాలి. ప్రశాంతంగా ఆలోచించడానికి ముందుగా ఏదైనా మ్యూజిక్ లాంటిది వినడం కానీ అలాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి సమస్యలు ఏదన్నా ఉన్నా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. అదేవిధంగా వ్యక్తులతో సహకారం బాగుంటుంది. మీ కింద వారు కూడా మీకు సహకరిస్తారు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించడానికి తగిన విధంగా ముందుకు పెడతారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశి వారికి గృహపరమైన విషయాల మీద శ్రద్ధ చూపిస్తారు. ముఖ్యంగా వాహనాలకు సంబంధించిన విషయాలు, వాహనాలు నడిపేటప్పుడు వాహనాలకు సంబంధించిన ఏ విషయంలోనైనా సరే తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, తండ్రి పెద్దలతో మీ యొక్క చర్చలు కావచ్చు, తల్లిదండ్రుల సౌకర్యాల విషయం కావచ్చు, ఏది ఏమైనా వాటి విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థుల విద్యకు సంబంధించిన విషయాల్లో అనవసరమైన అవరోధాలు ఏదన్నా ఉన్నా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తూ విద్య మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు విద్యాపరమైన విషయాల్లో ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి హయగ్రీవాయన మహా శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుసు రాశి వారి విషయాన్ని తీసుకుంటే ధనుసు రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాల్లో కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, వారి యొక్క సహకారంతో మీరు కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. అలాగే మీ అంతటి మీరు కొన్ని పనులను పూర్తిగా మీరు నిర్వర్తించుకోవడానికి, ఇతరుల మీద ఆధారపడడం ఇష్టం లేకుండా మీ పనిని పూర్తి స్థాయిలో చేసుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా గృహ వాతావరణం కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీ నిర్ణయ సామర్థ్యం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే అనుకున్న సమయంలో అనుకున్న పని పూర్తి చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తారు.